Hello students, welcome to my channel. Myself Anjali teacher. Okay students, ఈ వీడియోలో మనము డివిజిబిలిటీ రూల్స్ గురించి నేర్చుకుందాము. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డివిజిబిలిటీ రూల్స్ 2, 3, 6 అండ్ 9 గురించి పెట్టాను. ఇప్పుడు రిమైనింగ్ రూల్స్ గురించి మనము తెలుసుకుందాం. డివిజిబిలిటీ రూల్స్, ఒకవేళ మీకు 2 టేబుల్, 3 టేబుల్, 6 టేబుల్, 9 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ వీడియోలో మీకు చెప్పబోయే టేబుల్స్ గురించి 4, 5, నెక్స్ట్ 8, 10, 11 అండ్ 12 ఈ టేబుల్స్ యొక్క డివిజిబిలిటీ రూల్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ 4 తీసుకుంటే 4 టేబుల్ తో డివిజిబిలిటీ బై 4. ఫస్ట్ వన్ డివిజిబిలిటీ బై 4. 4 టేబుల్ కి మెయిన్ కండిషన్స్ ఏంటంటే, డివిజిబుల్ అవ్వటం అంటే ఏదైనా ఒక నెంబర్ని మనం 4 గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4 తో డివిజన్ చేస్తే రిమైండర్ కనుక 0 వస్తే, సో ఆ నెంబర్ సంథింగ్ ఏ నెంబర్ అయినా అవ్వచ్చు, అది 4 తో డివిజిబుల్ అని చెప్పాలి. ప్రతిసారి ఇలా డివిజన్ చేసి మనం చెప్పలేం కాబట్టి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. దాన్ని బట్టి డైరెక్ట్ గా రిమైండర్ 0 వస్తుందో అలా చెప్పొచ్చు. రిమైండర్ 0 వస్తే డివిజిబుల్ అయినట్లు లెక్క. ఇప్పుడు 4 టేబుల్ తో డివిజిబుల్ అవ్వాలంటే మనకున్న కండిషన్ ఏంటంటే, ఏ నెంబర్ అన్నా తీసుకోండి, దానిలోని లాస్ట్ 2 డిజిట్స్ అని షుడ్ బి డివిజిబుల్ బై 4. లాస్ట్ 2 డిజిట్స్ ఏవైతే ఉన్నాయో అవి 4 తో డివిజిబుల్ అవ్వాలి. అయితే ఆ టోటల్ నెంబర్ అనేది కూడా 4 తో డివిజిబుల్ అవుతున్నట్టు లెక్క. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అన్న. ఎగ్జాంపుల్స్ వచ్చేసరికి ఇక్కడ నేను 634 తీసుకున్నాను. ఈ 634 లో లాస్ట్ 2 నెంబర్స్ ఏంటి? 3, 4. ఈ 34 అనేది 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే 4 టేబుల్లో వస్తుందా రాలేదా చూసుకోవాలి. 40 వరకు మనము టేబుల్ చదువుకొని చెక్ చేసుకుంటాం. ఎందుకంటే 4 టేబుల్ మనకి 4 10s are 40 వరకు వచ్చు కాబట్టి 40 వరకు ఏ నెంబర్ ఉన్నా ఆ నెంబర్ 4 టేబుల్లో ఉందో లేదో చెక్ చేసుకొని డైరెక్ట్ చెప్పొచ్చు. ఇది 34. 4 టేబుల్ చదివితే 4 8s are 32 ఉంది అండ్ 4 9s are 36 ఉంది. 34 అనేది రాదు. అంటే ఈ 34 అనేది 4 తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ టోటల్ 634 అనేది కూడా 4 తో డివిజిబుల్ అవ్వదు. ఇది ఒక ఎగ్జాంపుల్. వన్ మోర్ ఎగ్జాంపుల్, 7, 5, 1, 6. దిస్ టోటల్ నెంబర్ 4 తో డివిజిబుల్ అవుతుందా లేదా అని అడిగితే మీరు ఇలా డివిజన్ చేసి చెక్ చేయాల్సిన అవసరం లేదు. మనకున్న కండిషన్ ప్రకారం లాస్ట్ 2 డిజిట్స్ చూసుకుంటే అది 16 అయింది. 16 అనేది 4 టేబుల్లో ఉంది కదా, 4 4 16 ఉంది కాబట్టి ఈ 16 అనేది 4 టేబుల్లో వచ్చింది కాబట్టి అంటే 4 తో డివిజిబుల్ అవుతుంది. 16 ని నేను 4 తో డివిజన్ చేస్తే 4 4 16 డివిజిబుల్ అయింది. కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది. ఏ కండిషన్ చూస్తున్నాము? లాస్ట్ 2 డిజిట్స్. దీనిలో ఇంకొక చిన్న లాజిక్ కూడా ఉంది. లాస్ట్ 2 డిజిట్స్ షుడ్ బి 2 zeros. 4 తో డివిజిబుల్ అనవచ్చు, లేదంటే లాస్ట్ 2 డిజిట్స్ అనేవి షుడ్ బి 2 zeros అయి ఉండొచ్చు. జీరోస్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ 2 zeros ఉన్నా కూడా 4 తో మనకి డివిజిబుల్ అవుతుంది. సపోజ్ ఇక్కడ 634 డివిజిబుల్ అవ్వలేదన్నాను, కానీ ఎండింగ్ లో 2 zeros ఉన్నాయి అనుకోండిరా. లాస్ట్ 2 zeros ఉన్నాయి కాబట్టి 4 తో డివిజిబుల్ అవుతుంది. జీరోస్ లేకుండా ఈ ఒక్క నెంబర్ అంటే అప్పుడు ఈ 2 నెంబర్లు చెక్ చేసుకుంటాము.
34 పోలేదు కాబట్టి 634 పోలేదు. కానీ 63,400 అనే నెంబర్ 4 టేబుల్లో ఉంది. ఏ కండిషన్ మీద? కంటిన్యూగా లాస్ట్ 2 జీరోస్ వచ్చినాయి కాబట్టి 4 తో డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు చెప్పండి, డివిజిబిలిటీ 4 కి కండిషన్ ఏముండాలి? లాస్ట్ 2 డిజిట్స్ అనేవి 4 తో డివిజిబుల్ అవ్వాలి. 40 కంటే ఎబో నెంబర్స్ ఉంటే ఇలా డివిజన్ చేసి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు 4 10s 40 వరకే ఉంది. ఆ పైన నెంబర్స్ ఏమొచ్చినా సరే ఇలా చెక్ చేసుకుని రిమైండర్ 0 వస్తే కనుక ఆ టోటల్ నెంబర్ కూడా 4 తో డివిజిబుల్ అవుతుంది అని మనం చెప్పొచ్చు. ఇంకో కండిషన్ ఏంటి? లాస్ట్ కంటిన్యూగా 2 జీరోస్ ఉంటే లాస్ట్ 2 డిజిట్స్ కనుక 2 జీరోస్ అయినా 4 తో డివిజిబుల్ అవుతుంది. సో మూవ్ ఆన్ టు డివిజిబిలిటీ బై 5. డివిజిబిలిటీ 5 అంటే చాలా ఈజీ. సపోజ్ మనం 5 టేబుల్ రాస్తున్నానన్నా, 5 1s 5, 5 2s 10, 5 3s 15, 5 4s 20. అబ్జర్వ్ చేయండి, వచ్చిన ఆ మల్టిపుల్స్ లో లాస్ట్ మనకి ఒకసారి 5 వస్తే ఎండింగ్ ఇంకోసారి 0 వస్తుంది, ఇంకోసారి మళ్ళీ 5 0. అంటే 5 టేబుల్ నువ్వు ఎన్నిసార్లు చదివినా ఐదర్ 5 ఆర్ 0 వస్తుంది. ఎండింగ్ లాస్ట్ డిజిట్ అనేది టేబుల్ చదువుతూ వెళ్తే లాస్ట్ డిజిట్ అనేది 5 కానీ 0 కానీ వస్తుంది, వేరే అదర్ నెంబర్స్ రావట్లా. సో అదే మన రూల్ ఏంటంటే లాస్ట్ డిజిట్ టేబుల్ చదువుతూ లాస్ట్ డిజిట్ షుడ్ బి ఎండ్ అవ్వాలి. దేంతో? ఐదర్ 5 ఆర్ 0. 5 తో గాని 0 తో గాని ఎండ్ అయితే ఆ నెంబరు 5 తో కంపల్సరీ డివిజిబుల్ అవుతుంది. 5 కాకుండా 0 కాకుండా వేరే అదర్ నెంబర్ వస్తే 5 టేబుల్ తో డివిజిబుల్ అవ్వదు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ డివిజిబిలిటీ రూల్ బై 8. 8 టేబుల్ కి 4 టేబుల్ కి అయితే ఎలా చూసాము? 4 టేబుల్ డివిజిబుల్ అవ్వాలంటే మనం ఎన్ని డిజిట్స్ ఇస్తున్నాము? లాస్ట్ నుంచి 2 డిజిట్స్ తీసుకున్నాము. ఆ 2 డిజిట్స్ కనుక 4 తో డివిజిబుల్ అయితే ఆ టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుందని చెప్పాము. అలానే ఇంకో కండిషన్ 2 జీరోస్ ఉండాలని చెప్పాము. సేమ్ 8 కి డివిజిబిలిటీ రూల్ కూడా అదే. కాకపోతే అక్కడ లాస్ట్ 2 డిజిట్స్ తీసుకున్నాం 4 లో, 8 కి వచ్చేసరికి లాస్ట్ 3 డిజిట్స్ అని తీసుకోవాలి. 8 టేబుల్ తో ఒక నెంబర్ ఎంత పెద్ద నెంబర్ ఇచ్చినా, ఎంత బిగ్ నెంబర్ ఇచ్చినా సరే అది 8 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా లేదా అంటే మీరు చెక్ చేసుకోవాల్సింది జస్ట్ లాస్ట్ 3 డిజిట్స్ ని తీసుకొని 8 తో డివిజన్ చేసి చూడటం. సో రిమైండర్ 0 వచ్చిందంటే ఆ టోటల్ నెంబర్ కూడా డివిజిబుల్ అవుతుంది చెప్పడం. లేదు అంటే లాస్ట్ 3 డిజిట్స్ కంటిన్యూగా జీరోస్ ఉన్నా ఇక చెక్ చేయాల్సిన అవసరం లేదు, 8 తో డివిజిబుల్ అవుతుందని మనం డైరెక్ట్ గా చెప్పేయచ్చు. లాస్ట్ 3 digits should be divisible by 8. కంపల్సరీ లాస్ట్ 3 digits అనేవి 8 తో డివిజిబుల్ అవ్వాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అన్న. ఎగ్జాంపుల్ వచ్చేసరికి 6 7 5 4 3 2. దిస్ ఇస్ ద టోటల్ నెంబర్. ఈ టోటల్ నెంబర్ ని 8 తో డివిజిబుల్ అవుతుందా అంటే మొత్తం నెంబర్ వేసి మనం చేయాల్సిన అవసరం లేదు. లాస్ట్ 3 డిజిట్స్ తీసుకొని 8 తో డివిజన్ చేసి చూద్దాం. 8 5s are 40, 3 left, next 2 down, 8 4s are 32. రిమైండర్ 0 వచ్చిందిగా. జస్ట్ యూఆర్ ఆస్కింగ్ డివిజిబుల్ అవుతుందా లేదా అన్నారు, ఆన్సర్ ఏంటి అడగలేదు. సో 432 అనేది 8 తో డివిజిబుల్ అయింది కాబట్టి 432 8 తో డివిజిబుల్ అయింది కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. సో అవుతుందో లేదో చెక్ చేయడానికి మనం చేసిన ప్రాసెస్ ఏంటి? లాస్ట్ 3 డిజిట్స్ తీసుకొని జస్ట్ డివిజన్ చేసి చూసాను. ఎందుకంటే మనకి 8 టేబుల్ 8 వరకు తెలుసు, 3 డిజిట్స్ అంటే కంపల్సరీ ఇలా డివిజన్ చేసి చెక్ చేసుకోవాలి. 8 టేబుల్ కి కండిషన్ లాస్ట్ 3 డిజిట్స్, అదే 4 టేబుల్ కి కండిషన్ ఏంటి? లాస్ట్ 2. లేదు, వన్ మోర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ గివింగ్ హియర్. 94320000. ఇక ఈ నెంబర్ కి అయితే మనం చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏం చెప్పాను? కంటిన్యూటీగా లాస్ట్ 3 డిజిట్స్ ఉన్నా కూడా 8 తో డివిజిబుల్ అవుతుంది. ఓకే స్టూడెంట్స్, మనం 8 కి అర్థమైంది కదమ్మా. లాస్ట్ 3 డిజిట్స్ చెక్ చేసుకుంటే
డివిజిబుల్ అయితే గనక టోటల్ నెంబర్ డివిజిబుల్ అవుతుంది, అవ్వకపోతే ఈ నెంబర్ కూడా డివిజిబుల్ అవ్వదు. ఇంకో కండిషన్ ఏంటి, లాస్ట్ కంటిన్యూటీగా 3 డిజిట్స్ అనేవి జీరోస్ ఉండాలి. అలా ఉన్నా 8 తో డివిజిబుల్ అనేది అవుతుంది. ఓకే, 3 జీరోస్ అన్నా ఉండాలి. సో 4 టేబుల్ అయిపోయింది, 5 టేబుల్ తో అయిపోయింది, 8 టేబుల్ తో అయిపోయింది. నెక్స్ట్ 10 టేబుల్ తో డివిజిబిలిటీ రూల్ బై 10. ఇది చాలా సింపుల్ అమ్మా. 10 టేబుల్ మనము ఎన్ని టైమ్స్ చదివినా మనకి టేబుల్ ఎంత పెద్ద వరకు చదువుకుంటూ వెళ్ళినా ఎండింగ్ లో జీరోతోనే మనకి ఎండ్ అవుతుంది. 10 1s are 10, 10 2s are 20, 30, 40 మీరు ఎలా చదవండి, ఎండింగ్ ఏమొస్తుంది, జీరో. కాబట్టి 10 టేబుల్ కి ఉండాలి, లాస్ట్ డిజిట్స్ షుడ్ బి ఎండ్ విత్ జీరో. లాస్ట్ డిజిట్ కంపల్సరీ జీరోతో ఎండ్ అయితే అది 10 టేబుల్ తో డివిజిబుల్ అవుతుంది. లాస్ట్ డిజిట్ షుడ్ బి ఎండ్ విత్ జీరో. జీరోతో కనుక ఎండ్ అయితే లాస్ట్ డిజిట్ షుడ్ బి ఎండ్ విత్ జీరో. జీరోతో ఎండ్ అయితే అది 10 తో డివిజిబుల్ అవుతుంది మనం చెప్పేయచ్చు. డివిజిబిలిటీ రూల్ బై 11. దీనికి నేను ఒక ప్యాటర్న్ ఇస్తాను నాన్న. ఫస్ట్ చూడండి, +1, నెక్స్ట్ -1, మళ్ళీ +1, మళ్ళీ -1, నెక్స్ట్ ఏం రావాలి, మళ్ళీ +1, నెక్స్ట్ -1, ఇలా వేసుకుంటూ వెళ్దాం. ఏంటి మీన్స్ +1 -1 అంటారా? ఇప్పుడు మనం ఏదైనా ఒక నెంబర్ తీసుకున్నామంటే ఆ నెంబర్లో ఫస్ట్ నెంబర్ ని ప్లస్ అనుకోండి, సెకండ్ నెంబర్ ని మైనస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాను, ఈ రూల్ చూసుకోండి జస్ట్ గా. 9 5 4 3 7 కదా. ఇప్పుడు నేను ఈ రూల్ ప్రకారం ప్లస్లు కాదు ప్లస్లు పెట్టాను, ఇది మైనస్లు పెట్టాను. జాగ్రత్త చూడండి, ఫస్ట్ నెంబర్ ప్లస్ పెట్టాను, తర్వాత నెంబర్ వదిలేసి తర్వాత మళ్ళీ ప్లస్ పెట్టాను, నెక్స్ట్ వదిలేసి మళ్ళీ ప్లస్ పెట్టాను. ఏవైతే ప్లస్లు పెట్టానో అవన్నీ యాడ్ చేసుకుంటాను. 9 + 4 + 7 ఎంత వచ్చింది, 9 + 4 13, 13 + 7 20. ఆ తర్వాత వేటికైతే మైనస్లు పెట్టానో అవి కూడా కలుపుకుంటా, అవి కూడా యాడ్ చేస్తా, కాకపోతే వచ్చిన ఆన్సర్ కి మైనస్ పెడతాను. 5 + 3 ఎంత, 8. ఇవి యాక్చువల్ గా ఏ నెంబర్స్, మైనస్ నెంబర్స్. అంటే ఈ రెండు సబ్ట్రాక్షన్ చేద్దాము. చేస్తే ఆన్సర్ ఎంత వచ్చిందంటే 20లో నుంచి 8 పోతే 2. ఈ 2 అనేది 11 టేబుల్లో ఉందా, లేదు. మీకు 11 టేబుల్లో రావాలి అంటే ఒకటే చెక్ చేసుకోవాలి. ఇలా ప్లస్ నెంబర్లు మైనస్ నెంబర్లు చెక్ చేసుకుంటూ వెళ్తే ఆ సబ్ట్రాక్షన్ వచ్చిన నెంబర్ అనేది 11 టేబుల్ యొక్క మల్టిపుల్ అయి ఉండాలి. సబ్ట్రాక్షన్ లో వచ్చిన ఆన్సర్ 11 టేబుల్ యొక్క మల్టిపుల్ అంటే 11 1s are 11, అయితే 0 అనవచ్చు. 11 0s are 0, 11 1s are 11, 2s are 22, 3s are 33. ఈ నెంబర్స్ లో ఇలా 11 టేబుల్ యొక్క మల్టిపుల్ ఏవైనా వస్తే ఆ నెంబర్ కంపల్సరీ 11 తో డివిజిబుల్ అవుతుందని లెక్క. మళ్ళీ ఇంకొకసారి వినండమ్మా, ఈ ప్యాటర్న్ గుర్తుంచుకోండి. ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్. మనం తీసుకున్న నెంబర్స్ లో ఫస్ట్ నెంబర్ ప్లస్, తర్వాత మైనస్. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆటోమేటిక్ మీకు అర్థమవుతుంది, ఫాలో అవ్వండి. వన్ మోర్ ఎగ్జాంపుల్. 2 6 7 5 4 9 1. ఈ నెంబరు 11 టేబుల్ తో డివిజిబుల్ అవుతుందా లేదా అని మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకోవాలంటే మీకు చెప్పిన ప్యాటర్న్ ఏంటి, ఫస్ట్ ప్లస్, నెక్స్ట్ మైనస్, మళ్ళీ ప్లస్ మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఇప్పుడు వేటికి ప్లస్ పెట్టారో అవన్నీ కలిపేద్దాం. 2 + 7 + 4 + 1. మనం వీటికేగా ప్లస్లు పెట్టింది, వాటి కిందే మైనస్లు పెట్టిన నెంబర్స్ కూడా వేస్తా. 6 ఏంటి మీన్స్ మైనస్ పెట్టారు మళ్ళీ ప్లస్ చేస్తారంటే ఓవరాల్ ఆన్సర్ కి మైనస్ పెడతాను. 6 నెక్స్ట్
5 నెక్స్ట్ 9 ఆ 3 నెంబర్స్కే కానీ మైనస్ పెట్టింది. సో వేటికి అది యాడ్ చేసి ఇక్కడ వేస్తున్నాను అన్న. 2 + 7 వచ్చేసేమో 9, 9 + 1 10, 10 + 1 14. ఇక్కడ 6 + 5 వచ్చేసి 11, 11 + 9 20. సబ్ట్రాక్షన్ చేస్తే మనకి ఎలాన్నా చేయొచ్చు. అటు అదే మిస్ బిగ్ నెంబర్ కింద ఉందంటే ఇక్కడ మనకి వాటి యొక్క డిఫరెన్స్ తెలియాలి అంతే. 20లోంచి 14 పోతే 6. 6 అనేది 11 టేబుల్లో ఉందా? లేదు కదా. అంటే ఇది 11 టేబుల్ యొక్క మల్టిపుల్ కాదు కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 11 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. డివిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి? వచ్చిన ఆన్సర్ 11 టేబుల్ యొక్క మల్టిపుల్ ఉండాలి. 11 టేబుల్ యొక్క మల్టిపుల్ అయితే ఆ టోటల్ నెంబర్ 11తో డివిజిబుల్ అవుతుందని మనం ఈజీగా చెప్పేయచ్చు. మళ్ళీ ఒకసారి చూడండి అన్న, మీకు ఇంకో విధంగా చెప్పొచ్చు, ఈవెన్ ప్లేసెస్, ఆడ్ ప్లేస్ అని. కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని ఈ పద్ధతిలో చెప్పాను. ఎంత బిగ్ నెంబర్ అయినా సరే 11 టేబుల్తో డివిజిబుల్ అవుతుందా లేదంటే మీరు చేయాల్సిన ప్రాసెస్ ఏంటంటే ఆ నెంబర్ ఆర్డర్ వైజ్ గా ప్లస్ మైనస్ వేసుకొని ప్లస్లు పెట్టినన్ని ఎడిషన్ చేయండి, మైనస్లు పెట్టినన్ని ఎడిషన్ చేసేయండి. రెండు సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చిన ఆన్సర్ అనేది 11 టేబుల్లో వచ్చే నెంబరా కాదు చెక్ చేసుకోండి. కాదు కాబట్టి ఈ 2 అనేది 11 టేబుల్లో రాదు. కాబట్టి ఈ టోటల్ నెంబర్ కూడా 11 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు అని మనం చెప్పేయాలి. ఓకే స్టూడెంట్స్, అర్థమైందమ్మా? నెక్స్ట్ 12 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ చెప్తాను చూడండి. డివిజిబిలిటీ రూల్ బై 12. 12 టేబుల్లో ఒక నెంబర్ డివిజిబుల్ అవుతుందో లేదో అంటే చాలా ఈజీ నాన్న. మనము దీనికి మనం చేయాల్సిందంటే 3 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేయాలి అండ్ 4 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ చెక్ చేసి వచ్చిన నెంబరు ఆ రెండింటితో డివిజిబుల్ అయితే గనక 12 టేబుల్తో కూడా ఆటోమేటిక్ గా డివిజిబుల్ అవుతుంది. ఒక ఎగ్జాంపుల్ చూపిస్తానండి. 6 టేబుల్కి ఎలా అయితే 2 టేబుల్ 3 టేబుల్తో డివిజిబిలిటీ రూల్ చెక్ చేస్తున్నామో 12 టేబుల్కి వచ్చేసరికి 12 యొక్క డివిజిబిలిటీ రూల్కి వచ్చేసి 3 టేబుల్ యొక్క డివిజిబిలిటీ రూల్ అండ్ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ రెండు చెక్ చేయాలి. ఏ ఒక్క దానిలో అది డివిజిబుల్ అవ్వకపోయినా ఆ నెంబర్ 12తో కూడా అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ 7, 8, 4, 6, 4 అని చెప్పాను. ఫస్ట్ ఈ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుందో లేదో మనం చెక్ చేయాలి. చెక్ చేయాలంటే మన కండిషన్ ప్రకారం ఫస్ట్ డివిజిబిలిటీ రూల్ బై 3 చేయాలి. 3తో ఫస్ట్ చెక్ చేయాలి. 3కున్న ప్రొసీజర్ ఏంటి? ఇచ్చిన డిజిట్స్ మొత్తాన్ని యాడ్ చేయాలి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ అనేది ఎంత వచ్చిందో చూసుకోవాలి. 7 + 8 15, 15 ప్లస్ ఇది 2 10 కదా, సరే 15 + 4 29 వచ్చింది. ఈ 29 అనేది 3 టేబుల్లో లేదు, 3తో డివిజిబుల్ అవ్వదు. కాబట్టి ఈ టోటల్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 3. ఎందుకంటే ఎడిషన్ చేసిన నెంబర్ 3తో డివిజిబుల్ అయితే 3 టేబుల్లో డివిజిబుల్ అయితేనే ఈ టోటల్ నెంబర్ 3తో డివిజిబుల్ అవుతుంది. 12 టేబుల్తో డివిజిబుల్ అవ్వాలి అంటే 3తోనూ 4తోనూ అవ్వాలి. ఏ ఒక్కటి మిస్ అయినా సరే అది 12తో డివిజిబుల్ అవ్వదు. ఇప్పుడు చెప్పండి, ఈ నెంబర్ 12తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదమ్మా. ఎందుకంటే కండిషన్ ప్రకారం 3 and 4 రెండు అవ్వాలి. 3నే అవ్వలేదు, ఇంకా 4 అయినా మనకి 12తో డివిజిబుల్ అవ్వదు. సో 7, 8, 4, 6, 4 అనే నెంబరు 12 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. 64 ఉంది మిస్, 4 టేబుల్లో డివిజిబుల్ అవుతుందిగా అన్నారు. అది కూడా చెక్ చేద్దాం. 4 టేబుల్కి ఏంటి మనం చేసేది? లాస్ట్ 2 డిజిట్స్ ని 64 అన్నారు, చెక్ చేసి చూద్దాము. 4 1s are 4, 2 4, 4 6 are 24. డివిజిబుల్ అయిందిగా. బట్ 4తో డివిజిబుల్ అయినా సరే 4తో డివిజిబుల్ అవుతుంది ఈ నెంబర్, కానీ 3తో అవ్వలేదు. రెండిట్లో అయితేనే మనము చెప్పాలి. 3 and 4 రెండిట్లో డివిజిబుల్ అయితేనే 12తో డివిజిబుల్ అవుతుంది. రెండిట్లో ఏ ఒక్కటి మిస్ చేసినా 12 టేబుల్తో డివిజిబుల్ అవ్వదు. ఓకే స్టూడెంట్స్, జాగ్రత్తగా ఫాలో అవ్వండమ్మా డివిజిబిలిటీ రూల్స్. ఎందుకంటే మీకు 6th క్లాస్లో 3rd చాప్టర్ మొత్తం ఈ డివిజిబిలిటీ రూల్స్ మీద డిపెండ్ అయ్యింది. సో మొత్తం ఒకసారి ప్రాపర్గా ఫాలో అవ్వండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు పెట్టండి, నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్.